ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా అందరు ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో లైవ్ అనేది చూసారని అనుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock అనేది ప్రీ మార్కెట్ అనాలిసిస్ లైవ్ అనేది ఉంటుందండి. అందులో మనము డైరెక్షన్స్ తో పాటు లెవెల్స్ మీద సెటప్స్ అనేవి మనం డిస్కస్ అనేది చేస్తాము. ఈ రోజు మార్నింగ్ లైవ్ లో మనము ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే పైన సెల్లర్స్ ఉన్నారు, కింద బయ్యర్స్ ఉన్నారు కాబట్టి ఈ బయ్యర్స్ ని కానీ సెల్లర్స్ ని కానీ ట్రాప్ చేయడానికి మార్కెట్ బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ ఎలా ట్రేడ్ చేయాలనేది నేను చెప్పాను. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకోమని చెప్పాను. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ గిటంగా బయ్యర్స్ ఉన్నారు కాబట్టి ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది రావచ్చు. కాబట్టి ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకోమని చెప్పాను. ఇక్కడ ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి టెలిగ్రామ్ ని. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ లెవెల్ కిందకి వచ్చింది మార్కెట్, వచ్చి మళ్ళీ ఒక రిజెక్షన్ అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ ఓన్లీ బయింగ్ మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్రాడే లో బయ్యర్స్ వస్తలేరండి. ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. మనము ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అవుతుందండి. ఇక్కడ 35 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది ఈ లెవెల్ కింద. ఆల్మోస్ట్ మన టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ పైన ఉంటుందండి 140 పాయింట్స్. లేదంటే ఈ లెవెల్ పైకి రాగానే మనం ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎగ్జిట్ అనేది అవుదాము. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఈ లెవెల్ కింద మార్కెట్ అనేది కన్సల్టేషన్ అనేది అవుతుందండి. ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది ఖచ్చితంగా చేయాలి. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఈ లెవెల్ బ్రేక్అవుట్ కాగానే మనం ఎగ్జిట్ అనేది అవుదాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎగ్జిట్ అనేది అవుతున్నానండి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 130 పాయింట్స్ అనేది వచ్చింది నాకు. కానీ ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకోలేనండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఎంట్రీ అనేది మిస్ అనేది అయ్యింది. అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే మనకు మూవ్మెంట్ అనేది ఎక్కువ లేదు మార్కెట్ లో. కాబట్టి మనం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడనే నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. కానీ నాకు ఇక్కడ ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. మీరందరూ ఎంట్రీ అనేది తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ ఓన్లీ మనము ఈ సెల్లర్స్ ని మాత్రమే స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది చేసామండి. ఇంట్రాడే లో మనకు సెల్లర్స్ అనే వాళ్ళు ఎవరు రాలేరు. కాబట్టి మనం ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకున్నాము. మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.